పార్టీ ఒక కుటుంబం. బీ క్లియర్. ఈరోజు ఎర్రమనాయుడు గారు ఆ రోజు పార్టీకి పనిచేస్తే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి అయ్యారంటే అది కుటుంబ వ్యవస్థ అని పదే పదే నేను చెప్తున్నా, అదే చేస్తున్నామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. బాలయోగి ఉన్నప్పుడు, ఆయన చనిపోయినప్పుడు హరీష్ అయితే చాలా చిన్నవాడు. తర్వాత బాలయోగి చనిపోయిన తర్వాత, ఆయన పెద్ద అయిన తర్వాత, చదువుకున్న తర్వాత మళ్ళీ ఎతికి ఆయన తీసుకొచ్చి ఎంపీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది కుటుంబ బాంధవ్యం అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రొఫెషన్ అయినా సరే దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. అలాంటి ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి సిన్సియర్గా ఉంటారో, ప్రజాసేవకు అంకితమై పనిచేస్తారో అలాంటి కుటుంబాలని గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ మనం ముందుకు పోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అప్పుడే సస్టైనబిలిటీ వస్తుంది, స్టెబిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మేము ఉంటాం, వారసత్వం ఉంది, మేము పనిచేయం, మీ ఇష్టం అంటే నమస్కారం తప్ప వేరే మార్గం లేదు. హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, మిమ్మల్ని గుర్తిస్తాం, గౌరవిస్తాం. అదే సమయంలో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం ఎప్పుడు కూడా ఎన్నికలు లాస్ట్ 1 year ఆలోచిస్తూ ఉంటారు. 4 ఏళ్ళు పట్టించుకోకుండా లాస్ట్ 1 year క్యాంపెయిన్ చేస్తే, లేకుంటే మనం ఏదో చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకే మొదటి సంవత్సరం నుంచి చిన్న చిన్న పొరపాట్లుంటే కరెక్ట్ చేసుకుంటాం. మన పాలసీ నిర్ణయాలు ఏవైనా తప్పుంటే అవి కూడా సరిదిద్దుకుంటాం. మన పరిపాలనా విధానంలో ఏమైనా లోటుపాట్లుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం. మన ప్రవర్తనలో కూడా ప్రజలకు నచ్చని విషయాలు, మన కార్యకర్తలకు నచ్చని విషయాలుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం. కడాన మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రైట్ పాత్ అనేది ఒకటే, ట్రూత్ అనేది ఒకటే. ప్రజలు మెచ్చాలి, కార్యకర్తలు ఆమోదించాలి. తెలుగుదేశం పార్టీ ఎన్నికలప్పుడు ఏ మెజారిటీ వచ్చిందో దానికంటే అనునిత్యం ఇంకా మెజారిటీ పెంచుకునే విధంగా ప్రజా విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం మనం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మీకు అందరికీ కూడా కొంత కొత్త అనిపించవచ్చు, ఏంటి ఇవన్నీ అవసరం అని అనిపించవచ్చు. కానీ మనం చేసే పనులు నేను డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ చేశాను. ఒకప్పుడు 95లో మీరు ఒక్కసారి చూస్తే నేను వస్తున్నానంటే రాష్ట్రంలో అందరూ భయపడిపోయేవాళ్ళు. ఎక్కడ హెలికాప్టర్ ఎక్కుతానో తెలియదు. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, మన మంత్రులు కానీ, మన ఎమ్మెల్యేలు కానీ అందరికీ భయం ఉండేది. అందుకే తప్పులు చేయడానికి సాహసించేవాళ్ళు కాదు. ఇప్పుడు కాలం మారింది, కానీ టెక్నాలజీ వచ్చింది. మీకు పదే పదే సమాచారం తీసుకొని చెప్పడం, చెప్పకపోతే మీరు వినకపోతే మీరే కాదు అధికార యంత్రాంగం కూడా ఏ విధంగా ప్రజాహితం కోసం పనులు చేయాలనో అవి మాత్రం తప్పవని మరొక్కసారి తెలియజేస్తున్నా. నిన్నే స్టార్ట్ చేశాను. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు పిలిపించి మాట్లాడాను. 1 to 1 మాట్లాడుతున్నా. అవసరమైతే ప్రతిరోజు 1 గంట పెట్టుకుంటా, ఒక 4 మీతో మాట్లాడతా, నిర్మోహమాటంగా మీకు చెప్తా, మీరు చెప్పింది వింటా, మళ్ళీ నేను గైడ్ చేస్తా. మారితే శుభం, మారకపోతే మనం ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నా. మొహమాటం లేదు, ఎవరి విషయంలో మొహమాటం లేదు. నా విషయంలో కూడా చెప్తున్నా, నా కార్యకర్తలు ఎక్కడ నా కాన్స్టిట్యూన్సీ తప్పులు చేసినా వాళ్ళని పక్కన పెట్టడం తప్ప చెప్పిన తర్వాత మార్చుకునే విధానం